హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనోరమ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి స్పెషల్ జరగబోతుంది. ఈరోజు వచ్చేసి ఏంటంటే మీరు ముందు ఈ వ్లాగ్లో చూడొచ్చు. మీరు ఆల్రెడీ నేను చేంకాడికి వచ్చినా, మీరు ఎంకిల్ పక్క ఆల్రెడీ కనిపిస్తుంది కావచ్చు. మళ్ళీ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా 9 గంటలకి కూడా ఇంకా మంచి అయితే ఇంకా అట్లేదు. మా సైడ్ అయితే ఘోరం అంటే ఘోరం మంచిగా కురుస్తుంది. చాలా అంటే ఘోరంగా పెరుగుతుంది. సో అయితే ఇప్పుడు వచ్చేసి పైన ఇంకా స్పెషల్ వ్లాగ్లో ఏం జరగబోతుందని మీరు ముందు చూడొచ్చు. నిన్నైతే ఇగో ఈ బంధాలు నీళ్ళు వారలేకున్నందుకు ఈ బంధం కింద కరెక్ట్ అవుట్లే పీరియడ్స్ గాయ సన్ రైట్ ఇంత మంచిగా ఈ టైంకి ఇంత ఎండ కొట్టినా అయినా ఇగో మంచిగా చూడవచ్చు. మీరు చుట్టుపక్కల వైట్ కనిపిస్తున్నావు కూడా ఆల్రెడీ ఒక రేంజ్ ఉంది మంచి అయితే. ఇప్పుడైతే మొత్తం ఈ బంధం ముందైతే చెప్పేసినాగా ముందు ఏం జరగబోతుందని. నేను నిలబడ బంధం, అటుపక్క పైన బంధం, ఇంకొక 6 బంధాలు ఉన్నాయి. 6 బంధాలు కరెక్ట్ కొట్టేసి రప్ప ఇక ముందు వ్లాగ్లో ఇక మామూలు పోతుంది. ఇక చాలా పనులు ఉన్నాయి. వ్లాగ్లో అయితే మొత్తం చూడండి. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసి పైన రాజుగాడు మా బావ అవుతుండు. మనం బండి తీసి ఇక రప్ప వీళ్ళు ఎంతవరకు అంతవరకు కరెక్ట్ కొట్టి పడేసి మామూలుకి అయితే వెళ్ళిపోదాం. నిన్నైతే ఈ బంధం కొట్టేసిన, ఇది కొట్టలే ఇదాన్ని నీరు వాళ్ళు లేకుండే పైన అంతా కొట్టి పడేసి అనుకోవచ్చు. పైకి బాటంగా బండికి తీసుకురావట్లే అని మొత్తం చూడచ్చు. మొత్తం బుడ్జా మొత్తం అంటే కర్రీలకి నీళ్ళు వచ్చి మొత్తం గబ్బు అయింది. తీసుకొచ్చి మళ్ళీ బండి మొత్తం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ అడగాలి, అందుకని తీసుకురావట్లేదు. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ట్రాక్టర్ దీని ఉంది. ఈ బంధంలో అయితే నీళ్ళు వారిని ఈ బంధం అయితే ఫస్ట్ కర్రీ కొట్టి పడేస్తాం. చూడొచ్చు ట్రాక్టర్ మొత్తం నీళ్ళు ఈ బంధం. నిన్న పైన బంధం కొట్టింటి. ఏ బంధం ఉంది కింద చెప్పిన ఆల్రెడీ 2 బంధాలని అక్కడ సరే 2 బంధాలు మొత్తం ఒక 6 బంధాలు ఉన్నాయి. 5 6 మన బండి ఆపిన బులోరా వచ్చేసి ఇక్కడ ఉండే గైస్ డాక్టర్ పెట్టిన ప్లేస్లో ఉండే ఈడుండే చెట్టు పిచ్చినాం బాట ఇష్టప్పుడు. ఇదా నిన్న ఇక్కడ దొబ్బింటి బాట కడ్డమైంది. తీసుకుపోయి నాగన్లో కట్టుకొని అక్కడ పైకి వేసేసా. ఘోరం అంటే ఘోరం చలి కలిసి ఇవ్వమంట. మనకి మార్నింగ్ వచ్చిపోయింది, కాకపోతే బ్లాగ్ తీసుకోవడం మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లయినా వస్తున్నాం కానీ బ్లాగ్ తీసుకోవడం మర్చిపోయినా. వీడియో ఎంత క్లారిటీ వస్తుందో సార్ అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. క్లారిటీ తగ్గిందా వస్తుందా అని. గోప్రో అయితే చేంజ్ చేస్తా. మా సైడ్ మంచిగా అంటే మధ్యాహ్నం టైంలో అయినా గుట్టల మీద నాకు అనిపిస్తాయి. ఇళ్ళకెళ్ళి చూస్తే మార్నింగ్ టైం అయితే ఇక 10-11 ఇళ్ళకెళ్ళి అంచులో చుట్టుముడు మంచి అయితే వైట్ కనిపిస్తుంటుంది. నైట్ అయితే ఇక 6 అయితే నిండా మంచు. నైట్ అయితే 6 గంటల నుంచి సాయంత్రము ఒక 10 గంటలకు చల్లి ఉంటుంది. మళ్ళీ తర్వాత 11 ఈ మధ్యలో తక్కువ ఉంటుంది. మళ్ళీ ఏమో సాయంత్రం మధ్యరాత్రిలో 3 గంటల నుంచి మళ్ళీ పొద్దుగాల 7-8 గంటల వరకు చల్లి అయితే ఘోరం అంటే ఘోరం ఉంటుంది గాయస్. మా సైడ్ అందరూ అసలు 7 గంటలకి చాలా చీకటి ఉంది. 7 గంటలకు చాలా చీకటి ఉంది గాయస్. ఇక మెల్లి అయితే ట్రాక్టర్ మీకు ఎక్కించి కరెక్ట్ అయితే కొట్టి పడతాం. ఇదిగో
గైస్ చూసారు కదా, బండి అయితే డీజిల్ అయిపోయింది. సంవత్సరం కొట్టి పడేసిన, డీజిల్ తీసుకునుకోవాలి. నిన్ననే బల్బ్ పడిందానికి డీజిల్ అయిపోతానుండే, అయిపోయింది. బంధం సాంగ్ కొట్టినా అయిపోయింది. ఇంకొక కొద్దిగా ఉంది. పోయితే ఫస్ట్ అయితే మన ఇండియన్ ఆయిల్ కాడికి పోయి డీజిల్ అయితే తీసుకుని వస్తాం. లెట్స్ గో. హలో గైస్, నిన్నైతే ఒక వీడియో చూసినాక వ్లాగ్లో అయితే, ఆ వ్లాగ్లో వచ్చేసి నిన్న కరెక్ట్ ఒకటి మొత్తం హీరో అయితే దానికైతే అంచులు తీయాలి. ఈ మెల్ల అయితే శంకర్కి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే ఇంట్లోన టైం 10:30 అవుతుంది. మా వాళ్ళు ఆల్రెడీ శంకర్ పోయారు. ఆల్రెడీ ఇక అమ్మ అన్న ఇక్కడ శంకర్ నేను వెళ్ళబోతున్నాను. ఇలాగైతే దిగి అవుతున్నాం. బండి అయితే తీసుకొని పోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు మన బండిని, లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ బండి ట్యాంక్ అయితే మేమైతే రాయల్ ఎన్ఫీల్డ్ వేసేసినాం. బండి మొత్తం మాడిఫై చేసి పడేసాం. ఒకసారి ఇంకిలా మొదలు ఎట్లుందో లుక్ వేసుకోండి, కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. శంకర్కి అయితే వచ్చేసినాం. ఇక బ్యాంక్కి వెళ్ళిపోతున్నా పోయి. మళ్ళీ అయితే మన అమ్మ అన్నయ్య ఆల్రెడీ అంచులు తీసుకురు. సార్ చూడండి, చూపిస్తుంది. ఆల్రెడీ అక్కడ అంచులు తీసుకురారు. ఆమె లేటు ఇక పోయి టక్క 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 చూసి ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. పోయిన సీజన్ అయితే అంచులు తీయడం మొత్తం వ్లాగ్ చూపించలేను అనుకుంటా. ఈ వీడియోలో అయితే మొత్తం అంచులు తీసేది మొత్తం ఉంటుంది. మా సైడ్ అయితే ఒక్కొక్క సైడ్ ఒక రకంగా అంటారు. ఒక సైడ్ ఏమో ఒడ్లు చెక్కమంటారు. మా సైడ్ అయితే ఓన్లీ అంచులు తీసుకోమంటారు. కొన్నిసార్లు ఓరాలు చెక్కమంటారు. కొన్నిసార్లు ఏమో ఇట్లా సంథింగ్ ఒక్కొక్కసారి. మా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే మా సైడ్ అయితే అంచులు తీసుకోమంటారు. మేము అట్లానే పిలుస్తాం. ఆల్రెడీ ఏమో చేసిపో ఆల్రెడీ మన వాళ్ళు అమ్మ అన్నయ్య వాళ్ళు నిన్ననే స్టార్ట్ అయ్యేట్టుగా అంచులు తీసుకోం. నిన్న లేకపోండి, ఇక ఆల్రెడీ అయిపోటు వీళ్ళు బంధాల సాన్సా ఉన్నాయి. ఇవన్నీ దక్కం చాలా అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక పోయి పని అయితే స్టార్ట్ చేస్తాము. మధ్యాహ్నం పూట అయితే ఎండ, సాయంత్రం అయితే చల్లి చెప్పిపోతున్నాం.
చచ్చిపోతాం అంచులు తీయాలంటే మనం అయితే ఘోరంగా చచ్చిపోతాం. ఎండకు ధూప అవుతుంటుంది, దమ్ము వస్తుంటుంది. ఇంకా కర్రీలు ఇంకా నీళ్ళు లేవనుకో చచ్చిపోయినట్లే. ఆ బుర్జ గుంజి 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 ప్రాణం పోతుంటుంది. టమాటా కానీ చాలా డేంజర్ ఉంటుంది. అంచులు అంటే ఓకేనే, ఓకేనే కాదు, ఇంత 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 చాలా కష్టం ఉంటుంది అంచులు చేయాలి. ఎలక బొక్కలు కొడుతుంటాయి, ఎలకలు ఎలక బొక్కల అలా ఎలక బొక్కలు ఉంటాయి. దాంట్లో రాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చేసి బొక్కలు పూడ్చి పానమూర్తి చేసేవారు. బోర్ కడుకు సింగిల్ దానికి బోర్ కడుకు వచ్చిన తూకం మన తూకమే. చాలా అంటే చాలా ఉందా ఉంటుంది గైస్ మాట కానీ అంచులు తీసే కూడా చాలా దమ్దా ఉంటుంది. అంచులు మనము వరి సీజన్ వేసినామంటే ఖచ్చితంగా మనకు ఎక్కువ ఏడ దమ్దమ్ అవుతుంది, ఎక్కువ ఏడు ఇబ్బంది అవుతుంది అంటే అంచులు తీసేగానే గైస్. అంచులు తీసే కూడా నారు గుంజుకో కానీ పెద్దింత చేనికి నారు గుంజాలంటే శాత కాదు. ఈ రెండు తోటలోనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది గైస్. నేను మధ్యలో మంచిగా ఉంటుంది, నీళ్ళు పెట్టుకోమది అంతా. మళ్ళీ మధ్యలో ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎలక బొక్కలు అనేవి పడి డైలీ చూసుకోవాలి, ఊరల పొడి తిరిగి. ప్లస్ మళ్ళీ క్షీరంతా అయిపోయాక వడ్లు ఎండ వస్తాం, మళ్ళీ దాని దగ్గర నొక్కం. అబ్బా నెత్తి పోతుంది పని. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ టమాటా కానీ. మనకి పని స్టార్ట్ ఉంటుంది గైస్.
అర్థమవుతుంది. మీకు అయితే ఇప్పుడు ఒక స్పెషల్ చూపిస్తా. ఏంటంటే మీకైతే ఎర్రలు చూపిస్తా. లెట్స్ పర్లే చూపిస్తా అక్క మీకు అడుగులు చూపిస్తా. సో గైస్ కనిపిస్తుందా ఎర్రలు? ఇవి గెలిచే ఉంటాయి. నూడిల్స్, చైనీస్ నూడిల్స్. పట్టుకోవాలంటే చాలా దమ్దం అవుతుంది గైస్. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వీడియో తీసా. ఎందుకంటే వచ్చేసి మన గోప్రోలో అయితే వచ్చేసి బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. ఇలా 20% అవుతుంది ఛార్జింగ్. పైన గుడిసెకాడికి పోయి ఛార్జింగ్ అయితే పెట్టి మళ్ళీ మీతో కలిసేంత వరకు వెయిట్ చేయండి. గైస్ నేను ఉన్నాను చిల్ తీసి ఇంటిగా. ఆ వీడియో వచ్చి సగంలో అభ్యసన ఏమనుకోకండి. ఇక అనవసరం సిచ్యువేషన్ వచ్చింది, అందుకని ఇక వీడియో ఆపేసి వచ్చింది. ఇప్పటివరకు ఈ వీడియో చూడండి ప్లీజ్.